రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 20న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనుంది. రాష్ట్రంలో 1.5 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది సర్కార్. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ నెల 20న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో రైతు భరోసా నిధులు రిలీజ్ చేయనున్నారు. రెండో విడతలో 5,653 కోట్ల రూపాయలను 45,11,947 మంది రైతుల అకౌంట్స్ లో జమ చేయనుంది వ్యవసాయ శాఖ. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23న మొదటి విడత రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేసింది సర్కార్. ప్రతి రైతుకు 1 ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా రిలీజ్ చేసింది. దాదాపు 3,590 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడత నిధుల పంపిణీ తర్వాత మూడో విడత నిధులను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 20న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనుంది. రాష్ట్రంలో 1.5 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది సర్కార్. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ నెల 20న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో 5,653 కోట్ల రూపాయలను 45,11,947 మంది రైతుల ఖాతాల్లో జమ చేయనుంది వ్యవసాయ శాఖ. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23న మొదటి విడత రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేసింది సర్కార్. ప్రతి రైతుకు 1 ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా రిలీజ్ చేసింది. దాదాపు 3,590 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడత నిధుల పంపిణీ తర్వాత మూడో విడత నిధులను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రోజురోజుకి పెరుగుతున్న టెంపరేచర్లతో రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. మండుతున్న ఎండలు, వడగాల్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ ఎండలకు మధ్యాహ్నం టైంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకే బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు వీస్తూ ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ రేపు 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలతో మధ్యాహ్నం సమయంలో జనం బయటికి రావద్దంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అధికంగా ఎండల తీవ్రత ఉంటుంది. అక్కడక్కడ వడగాల్పులు వీస్తున్నాయి. ఎండల తీవ్రత, వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డయ్యే అవకాశం ఉందంటున్నారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. రేపటి నుంచి ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని, అక్కడక్కడ తేలికపాటి వర్షానికి ఛాన్స్ ఉందని చెబుతున్నారు. గత 2-3 రోజులుగా కూడా ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గరిష్ట స్థాయిలో ఆదిలాబాద్లోను, నిజామాబాద్లోను సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే సిటీ పరంగా కూడా సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఇంకా చాలా చోట్ల కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల సగటు కనుక చూసుకున్నట్లయితే 40 నుంచి 43 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ ఒక విధంగా సగటుకు సరాసరికి 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రైతు కూలీల ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో కూలీ పనికి వేళలు కూడా మార్చుకుంటున్నారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులు వీయడంతో రైతులు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటున్నారు రైతులు. యాక్చువల్గా ఇప్పుడు ఇది సీజన్. ఇప్పుడు ఇంకొక మంత్ వచ్చే మంత్లో మాత్రం ఫుల్ ఎండలు. ఇంకా
బాగా చాలా కొడుతుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కూలీలు మాత్రం పొద్దున కరెక్ట్ 5 గంటలకు అలా అట్లా వచ్చేస్తారు, 11 గంటల వరకు కంప్లీట్ చేసుకొని వెళ్తారు. అందులో ఇంత కూల్ డ్రింక్స్ కానీ చల్లని పదార్థం ఏదో ఒకటి చల్లని తీసుకుంటే అట్లా 1 గంటకు అరగంటకు అట్లా ఇస్తేనే ఈ పని కూడా కంప్లీట్ చేయగలుగుతాను. లేకపోతే ఇక ఒకటే పూట తింటారు పొద్దున, మళ్ళీ అన్నం అనేది లేదు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. పెరిగిన ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ టెంపరేచర్లు, వడగాల్పులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బేలా, బోరజ్, బైంసా, తానూర్, కుంటాల ప్రాంతాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హై టెంపరేచర్లతో వాహనదారులు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. టెంపరేచర్లు పెరుగుతూ ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వీలైనంత వరకు నీడ పట్టున ఉండాలని చెబుతున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా నీళ్లు, నిమ్మరసం, జ్యూసులు తీసుకోవాలంటున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్రమైన ఎండలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో ఎండలపై డప్పు చాటింపు వేశారు సిబ్బంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వెళ్లొద్దని ప్రజలను అప్రమత్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పనులు చేసుకోవాలని సూచించారు. జంగలు పోయినా చేనుకు పోయినా ఈ ఎండలు మస్తు కొడుతున్నాయి. 10 గంటలకు ఇంటికాడ చేరుకోవాలి. పనికి పోయినా జంగలు పోయినా చేనుకు పోయినా ఈ ఎండలు మస్తు కొడుతున్నాయి. 10 గంటలకు ఇంటికాడ చేరుకోవాలి. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం రాజీవ్ గాంధీ చౌరస్తాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో నిర్వహించారు. డీఎస్పీ వహీదుద్దీన్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపిన వాహనదారులను గుర్తించి వారికి గులాబీ పువ్వు అందించి అభినందించారు. వాహనదారులు బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో హెల్మెట్ వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాగజ్ నగర్ డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా గౌరవ డీజీపీ గారు, మా ఎస్పీ గారి మేడం ఆదేశాల మేరకు హెల్మెట్ ఎవరైతే వేర్ చేసుకొని వచ్చిండ్రో వాళ్ళకి అప్రిషియేషన్ గా వాళ్ళని అభినందిస్తూ ఒక పువ్వు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకు నిరసన తెలపడం జరుగుతుంది వాళ్ళ ముందు. ఈ రోజు నో ఫైన్ డే సందర్భంగా మేము ఈ రాజీవ్ చౌక్ లో టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో మరియు రూరల్ సిఐ మరి మా సిబ్బంది అంతా పాల్గొన్నారు. సాధ్యమైనంత వరకు అందరూ హెల్మెట్ వేర్ చేసే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము గత వారం రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ సహకరిస్తున్నారు. బహుశా ఇది ఈ సంవత్సరము రోడ్డు ప్రమాదాలని తగ్గిస్తామని ఆశిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాములోరి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారి తిరువీధి సేవలకు వినియోగించే స్వర్ణపూతతో ఉన్న 12 వాహనాలను చిత్రకూట మండపం నుంచి రంగనాయకుల గుట్ట మీదున్న ధ్యాన మందిరానికి తరలించారు. శ్రీరామనవమి నాడు ఈ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 26 నుంచి ఉపాలయాలను తొలగించనున్నారు అధికారులు. చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. పవిత్ర రామాలయ దేవాలయం ఏదైతే ఉందో ఆనాడు భక్త రామదాస్ గారు నిర్మించిన ఈ రామాలయం గతంలో ఈ రామాలయానికి జరగవలసినంత అభివృద్ధి జరగలేదు. ఈనాడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ దేవాలయాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో మొదటి విడత 351 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి మొన్న శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల అందరి సమక్షంలో దీన్ని శ్రీకారం చుట్టే కార్యక్రమానికి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పలు పర్యాయాలు ఏదైతే ఆనాడు భక్త రామదాస్ గారు నిర్మించిన ప్రధాన
ఆలయాన్ని డిస్టర్బ్ చేయకుండా విశాలంగా ఉండే విధంగా 6 నెలల క్రితం సుమారు 1 ఎకరా 28 గుంటలు సుమారు ఒక 88-89 స్ట్రక్చర్స్ని అక్విజిషన్ చేసి ఆ ఏరియానంతా కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. ఈ పవిత్ర ఆలయం, ఈ రాములవారి ఆలయాన్ని శాస్త్రోయుక్తంగా పండితుల సూచనలు సలహాల మేరకు శిల్పుల యొక్క వారికి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించి అద్భుతంగా నిర్మించే దాంట్లో భాగంగా ఈరోజు ఎలా చేస్తే బాగుంటుందన్నది ప్రత్యక్షంగా ఇన్డెప్త్గా శాస్త్రోయుక్తంగా సలహాలు ఇచ్చేవారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఇక్కడ ఉండే ప్రధాన అర్చకులు, మిగతా వారు, అధికారులు అందరితో రీమోడల్ చేయొచ్చో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకోవటం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో రాత్రి ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. రైతు ఎలిమినేటి రవీందర్ రెడ్డి పొలం దగ్గర ఎలుగుబంటి సంచరించింది. సీసీటీవీ కెమెరాలో ఎలుగుబంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఎలుగుబంటి సంచారంతో చుట్టుపక్కల పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ టెక్స్టైల్స్ పార్కు కోసం భూములిచ్చిన నిర్వాసితుల కోసం రాజీవ్ టౌన్షిప్ రెడీ అవుతోంది. ఇక్కడ ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తోంది. 100 కోట్లతో రోడ్లు వేయడంతో పాటు ప్రైమరీ స్కూల్, హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కూడా జరుగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం టెక్స్టైల్ పార్కు నిర్మాణం కోసం రైతుల నుంచి 1300 ఎకరాల భూమిని సేకరించింది. భూ నిరసితులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసి రాజీవ్ టౌన్షిప్ ఏర్పాటు చేసింది. ఆ రాజీవ్ టౌన్షిప్ లో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, భూ నిరసితులు ఏం కోరుకుంటున్నారు? వరంగల్ జిల్లా గీసుగొండ మండలం సాయంపేట, సంగెం మండలం చింతల్పల్లి, ఊకల్ హవేలీ గ్రామాల రైతులు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం భూములిచ్చారు. గత ప్రభుత్వం ఇందుకోసం 1270 ఎకరాల భూమి సేకరించింది. పరిశ్రమలను స్థాపించి భూములిచ్చిన రైతులందరికీ 2 ఏళ్లలో ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. 2017లో పార్క్ పనులకు శంకుస్థాపన జరిగింది. కానీ పంట భూములిచ్చిన భూ నిర్వాసితులకు అప్పటి కేసీఆర్ సర్కార్ ఇంటి స్థలాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ కట్టివ్వలేదు. కోట్లాది విలువ చేసే భూములను పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ 2023లో కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయేంత వరకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి రైతుల నుండి భూములను సేకరించిన సర్కార్ కంపెనీలకు భూములు కేటాయించింది. దీంతో గణేష ఎకో, యంగ్1 పిల్లల దుస్తుల తయారీలో పేరున్న కైటెక్స్ కంపెనీ రాబోయే 3-4 నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ట్రయల్ వర్క్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఓరుగల్లు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. పరిశ్రమలకు భూములిచ్చిన రైతులకు అప్పటి సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో పార్క్ నిర్మాణాలకు భూములిచ్చిన నిర్వాసితులతో 2-3 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. 863 మంది భూ నిర్వాసిత రైతులకు పార్క్ దగ్గరలోనే ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలిచ్చింది. వారికి ఇచ్చిన ఇంటి స్థలాల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. పని మాత్రం బాగానే ఉంది. టైల్స్ గిల్స్ అన్ని అయిపోతున్నాయి. అంతా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. మెటర్నిటీ ఒకటి అవుతుంది సార్, స్కూల్ బిల్డింగ్ అవుతుంది, వాటర్ ట్యాంక్ అవుతుంది, డ్రైనేజ్ వర్క్ నడుస్తున్నాయి. వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ సంపు, ఇక్కడ కరెంటు కూడా విద్యుత్ స్తంభాలు వేసారు, ట్రాన్స్ఫార్మర్లు కూడా బిగిచ్చారు. పని కూడా బాగానే అవుతుంది. ఇక్కడ ఇదంతా రైతులు టెక్స్టైల్ పార్క్ ఇస్తే వాళ్ళ కోసం, డెవలపింగ్ కోసం ఇదంతా ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు అంతర్గత రోడ్లు, మంచినీటి వ్యవస్థ, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. పిల్లలు చదువుకునేందుకు ప్రైమరీ స్కూల్, పిహెచ్సి, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్తున్నారు. డ్రైన్లు ఒకటి వస్తున్నాయి, స్కూల్ బిల్డింగ్ వస్తుంది, తర్వాత రోడ్స్ వస్తున్నాయి,
వాటర్ ట్యాంక్స్ వస్తుందండి. అతి త్వరలోనే కంప్లీట్ చేసి ఇవ్వాలని అనుకుంటున్నాం. 3-4 మంత్స్లో కంప్లీట్ అయిపోతాయండి. ఆల్ కంప్లీట్ కావడానికి వచ్చేసినాయి. 3-4 మంత్స్లో అయిపోతాయి. ఒక బీటీ రోడ్ వేయడానికి ఒకటి ఉంది, డ్రైన్స్ ఉన్నాయండి అంతే. వాటర్ లైన్ కూడా వేయడానికి కొంచెం టైం పడుతుంది. మేము డ్రైన్స్ చేస్తాను, నాకు ఇచ్చిన వరకు బీటీ రోడ్ చేస్తానండి. టౌన్షిప్లో 83 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. పరిశ్రమలకు పంట భూములిచ్చిన నిర్వాసితులకు ఇంటి పట్టాలు ఇచ్చామన్నారు. ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల నిధులను కూడా ఇచ్చినట్లు చెప్పారు ఎమ్మెల్యే. కేంద్ర ప్రభుత్వము 2023 మార్చి బడ్జెట్లో ప్రకటించి దీన్ని ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా వాళ్ళే ఏర్పాటు చేసినట్టుగా తప్పుడు ప్రచారంతో రాజకీయపరమైన లబ్ధి గురించే ప్రయత్నం చేశారు. కానీ మేము ఇంద్రమ్మ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఎలాంటి పనులు జరగలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంబడి పడి కేంద్రం దగ్గరికి వెళ్ళి కొన్ని అనుమతులు పెండింగ్ ఉంటే అనుమతులను క్లియర్ చేయించి ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణము జరిగే విధంగా పత్రులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమలకు భూములిచ్చిన రైతుల కుటుంబాలకు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ టౌన్షిప్ లో పనులు జరుగుతున్నట్లు తెలిపారు కలెక్టర్ సత్యశారద. ఇప్పటికే విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నిరుద్యోగులకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నామన్నారు కలెక్టర్. ఇందిరమ్మ రెడీమేడ్ ఇండ్లు చేతికొస్తే కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు అద్దెకు ఇవ్వడం ద్వారా రైతులకు భవిష్యత్తులో ఆర్థికంగా మేలు జరిగేలా ఆలోచన చేస్తున్నామన్నారు. మనకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు 29 జూన్ నాడు ఇక్కడ వచ్చినప్పుడు టౌన్షిప్ లాగా డెవలప్ చేయవచ్చు అని ఒక ఇష్యూ చెప్పారు. హౌసెస్ గ్రౌండింగ్ చేయాలని. ఎందుకంటే మనకి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి విజిట్ లో ఆయన మనకి 863 ఇందిరమ్మ ఇళ్ళు స్టేట్ రిజర్వ్ కోటా నుంచి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు స్టేట్ రిజర్వ్ కోటా హౌసింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఇళ్ళని కూడా గ్రౌండ్ చేస్తే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ 2 భారీ పరిశ్రమలు యంగ్ వన్ అండ్ కైటెక్స్ వీళ్ళు ట్రయల్ రన్లో ఉన్నారు. వాళ్ళు కనుక కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్షన్లోకి వస్తే ఆల్మోస్ట్ 20,000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది అక్కడ. సో మన లోకల్స్తో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆవాసం ఎక్కడ ఉండారంటే ఎక్కడైతే మనం టౌన్షిప్ లాగా డెవలప్ చేస్తే ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు అద్దెలకు కూడా ఇచ్చుకునే అవకాశం ఉంటుందని ఆ రోజు మనం చెప్పడం జరిగింది. రాజీవ్ టౌన్షిప్ పనులు వేగవంతం చేసి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలి. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్ వినబడుతోంది. టెక్స్టైల్ పార్కు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన తమకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పడం సంతోషంగా ఉందంటున్నారు. కానీ పార్కులో తమ పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో పరీక్షలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. యంత్రాలు మొరాయించడం, రసాయనాల సరఫరాలో అవాంతరాలతో పరీక్షలు ఆగిపోవడంతో కొన్ని రోజుల నుంచి టెస్టులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి శాంపుళ్లు పంపించడం లేదు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా స్థానిక ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ పెద్దాసుపత్రికి సుస్థి చేసింది. సామాన్య ప్రజల ఆరోగ్యంతో స్థానిక ఉద్యోగులు చెలగాటం ఆడుతున్నారు. బదిలీలు లేకుండా అక్కడే తిష్టవేసి ఆరోగ్యాన్ని అందించే యంత్రాలను బాగు చేయించడంలో విఫలం చెందుతున్నారు అధికారులు. పేద ప్రజలకు ఉచితంగా 100 రకాల పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను నెలకొల్పింది. క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు నిర్వహించగా దశల వారీగా పరీక్షల సంఖ్య 134కి చేరింది. పెద్దాసుపత్రికి వచ్చేవారే కాక జిల్లాలోని పిహెచ్సి, అర్బన్ హెల్త్ సెంటర్లు, పట్టణ దవాఖానాలు, ఏరియా ఆసుపత్రుల నుంచి నిత్యం 2000కు పైగా శాంపిళ్లు వచ్చేవి. ఇక్కడ పరీక్షలు చేశాక నేరుగా పేషెంట్ల సెల్ ఫోన్ కి రిపోర్టులు పంపిస్తే వైద్యులకు చూపించే చికిత్స చేయించుకునేవారు. ఖమ్మం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సెంటర్ ద్వారా కొద్ది నెలల పాటు సక్రమంగానే పరీక్షలు జరిగినా ఇటీవల రసాయనాల కొరత, యంత్రాల లోపాలతో తరచూ అవాంతరాలు ఎదురవుతున్నాయి. యంత్రాలు పూర్తిగా మూలన పడడంతో పరీక్షలన్నీ నిలిపివేస్తున్నారు. దీంతో
ఆసుపత్రికి వచ్చే వారిలో కొందరు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మరి కొందరు పేదలు నిరాశగా వెనుతిరుగుతున్నారు. మిషనరీ సంబంధించి అది సరిగ్గా పనిచేయడం లేదు. ఎప్పటికప్పుడు దానికి మరమ్మతులు చేపిస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మన డిఎం రాంబాబు గారు కూడా ఇదే మాట కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాము. అది బాగు చేస్తామని చెప్పి దానికి చెప్తున్నారు. ఎప్పటికప్పుడు అట్లా ముందుకి వెళ్ళిపోతున్నారు, కానీ పరిస్థితి మాత్రం ఇక్కడ దాన్ని చేసే పరిస్థితి ఏం అవ్వబడట్లేదు. దీనివల్ల ప్రజలకు ఇబ్బందికర వాతావరణం ఖచ్చితంగా అవ్వబడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మీరు చూస్తూనే ఉన్నారు, రక్తాన్ని పిండినట్టు పిండి దాని డబ్బులు వసూలు చేసి ఆ విధంగా ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా ఇప్పటికైనా సరే తగు జాగ్రత్తలు తీసుకుని గవర్నమెంట్ ఇది ఒక్కటే కాదు, టీ హబ్ అని కాదు, చుట్టుపక్కల అన్ని క్షయ కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కూడా సరిగ్గా రోగుల్ని ముట్టుకొని పరిశీలించి ఆ విధంగా రోగులకు వైద్యం చేసే పరిస్థితి కూడా ఏం అవ్వట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. మిగతా విషయాలలో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఆ విధంగా టీ హబ్ని అతి త్వరలో దీన్ని ఓపెన్ చేసి మన టెస్టులు త్వరగా చేయాల్సిన అవసరం ఉందని. పెద్ద ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా ఇప్పటి వరకు లక్షలాది మందికి సేవలు అందాయి. 2021లో హబ్ లో డయాగ్నోస్టిక్ సేవలు మొదలయ్యాయి. డయాగ్నోస్టిక్ హబ్ లో గంటకు 1520 పరీక్షల సామర్థ్యంతో యంత్రాలు ఉన్నాయి. ఇందులో కెమిస్ట్రీ అనలైజర్ మిషన్ ద్వారా 1200 పరీక్షలు, ఇమ్యూనో అనలైజర్ మిషన్ ద్వారా 220, సిబిపి మిషన్ ద్వారా 100 మందికి ఒకేసారి పరీక్షలు జరిగేవి. అయితే సిబిపి మిషన్ మినహా కెమిస్ట్రీ అనలైజర్, ఇమ్యూనో అనలైజర్ యంత్రాలు పూర్తిగా మూలన పడ్డాయి. వీటి కాలం తీరడంతో తరచూ మొరాయిస్తుండగా ఇంజనీర్లను పిలిచి తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తే కొద్ది రోజులే పనిచేసేవి. ప్రస్తుతం కీలకమైన ఈ యంత్రాలు మరమ్మతులు చేయడానికి కూడా వీల్లేకుండా పాడయ్యాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. పాడైన వాటి గురించి ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం అందించడం లేదు. ఈరోజు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో టీ హబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా అధికారులతోటి అనేక కోట్లు పెట్టి ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండాలా వైద్యం అని చెప్పేసి పెట్టడం జరిగింది. కానీ ఇది ఆసన్నంలో నుంచి నడుస్తుంది తప్ప ఇది ఉపయోగంలో లేకుండా పోతుంది. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఏమైనా టెస్టులు చేయాలంటే ఖమ్మం నగరంలో చిన్న చిన్న నగర హాస్పిటల్స్ ఉంటాయి. ఆ నగర హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ల్యాబ్స్ తీసుకొచ్చి టెస్టులు ఇవ్వాలంటే ఇక్కడ టెస్టులు కూడా ఇక్కడ పనిచేయని మిషన్స్ పనిచేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఎందుకు మిషన్ పనిచేయట్లంటే ఇక్కడ ల్యాబ్స్ పర్మనెంట్ ఒక ల్యాబ్స్ అనేటోడు ఒక టెక్నికల్ అనేటైనా ఇక్కడ లేకపోవడం వల్ల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్లో చాలా లోపం జరుగుతుంది, చాలా లేట్ జరుగుతుంది, ప్రజలకి చాలా ఇబ్బందిగా జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏమైతే ఈ మిషనరీస్ రిపేర్ చేసే టెక్నికల్స్ ఉంటారో వారు ఇక్కడ పర్మనెంట్గా ఏర్పాటు చేయాలా. ప్రజలకి వెంటనే ఏది రిపేర్ వచ్చినా వెంటనే రిపేర్ చేసి ప్రజలకు టెస్టులు వెంటనే అందించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ ప్రభుత్వాలు, ఇవాళ జిల్లా మంత్రి కావచ్చు, ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, నిత్యం ఈ హాస్పిటల్ సందర్శిస్తూ ఉంటారు నెలకొకసారైనా. కానీ ఇక్కడ ఈ ఏదైతే పేరుకుపోయిన ఈ సమస్య ఉందో దీనికి శాశ్వత పరిష్కారం చూపించలేని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ కొత్త మిషన్స్ని ఏర్పాటు చేయాలి. ఇవాళ ఇక్కడికి బయట గ్రామాల నుంచి కూడా ఇవాళ పిహెచ్సిల నుంచి కావచ్చు, ఇవాళ కింద అనేక సెంటర్ల నుంచి పల్లె దవాఖానాల నుంచి కూడా దాదాపు రోజుకి 2000 టెస్టులు పైన ఇక్కడ శాంపిల్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకి రిపోర్ట్స్ వాట్సాప్లలో పంపించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పని చేయకపోవడం ఫలితంగా ఒకవైపున గ్రామాల్లో ఏదైతే పల్లె దవాఖానాలు ఉన్నాయో వాటి దగ్గర కూడా ఇవాళ అక్కడ టెస్టులకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ పూర్తి స్థాయిలో పర్మనెంట్గా ఇవాళ కొత్త మిషన్స్ని ఏర్పాటు చేసి టెక్నీషియన్స్ని కూడా పూర్తి స్థాయిలో పర్మనెంట్ టెక్నీషియన్స్ని ఏర్పాటు చేసి ఇవాళ ప్రజలకి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ సేవలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యంత్రాలకు తొందరగా పరీక్షలు చేయించి డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు స్థానికులు. ఈ ఏడాది భారీ వరదలు నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు విద్యుత్ తయారీ కోసం వరంగా మారాయి. నీటి ప్రవాహం పెరగడంతో విద్యుత్ ఉత్పత్తి ఊపందుకొని లక్ష్యాలను దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు తమ చరిత్రలోనే అత్యధిక విద్యుత్తును ఉత్పత్తి చేసి రికార్డు క్రియేట్ చేశాయి. ఈ ఏడాది వరదలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి భారీగా నీరు వచ్చింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మెయిన్ పవర్ హౌస్ కి నిర్ణయించిన 1922 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని అధికారులు నవంబర్ 30 నాటికే పూర్తి చేశారు.
అనంతరం కూడా నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ఉత్పత్తిని ఆపకుండా కొనసాగించి మొత్తం 2572.04 మిలియన్ యూనిట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారు. నాగార్జున సాగర్ పవర్ హౌస్ లో మొత్తం 8 యూనిట్లు ఉండగా గతంలో మొదటి యూనిట్ రిపేర్ కారణంగా సుమారు 20 నెలల పాటు నిలిచిపోయింది. అయితే గత ఏడాది ఆగస్టులో రిపేర్లు పూర్తి కావడంతో ప్రస్తుతం ఉన్న 8 యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నాయి. గత కొన్నేళ్ల ఉత్పత్తి గణాంకాలను పరిశీలిస్తే 2021-22లో 1535 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి 2262 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. 2022-23లో 1500 మిలియన్ యూనిట్ల టార్గెట్కి 2355 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. అయితే 2023-24లో నీటి కొరత కారణంగా కేవలం 540 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. తర్వాత 2024-25లో మళ్లీ పుంజుకుని 1922 మిలియన్ యూనిట్లను సాధించగా ఈ ఏడాది మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల పవర్ హౌస్ కూడా ఈ ఏడాది విశేష ప్రదర్శన కనబర్చింది. 4 యూనిట్ల ద్వారా 120 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్న ఈ ప్లాంట్ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇదే అత్యధిక ఉత్పత్తిగా నిలిచింది. గత సంవత్సరాలతో పోలిస్తే 2020-21లో 201.33 మిలియన్ యూనిట్లు, 2021-22లో 314.55 మిలియన్ యూనిట్లు, 2022-23లో 324.30 మిలియన్ యూనిట్లు, 2023-24లో 101.95 మిలియన్ యూనిట్లు, 2024-25లో 268.59 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా ఈ ఏడాది మాత్రం 325.05 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది అంచనాలకు మించి వచ్చిన వరదల వల్లే ఈ భారీ ఉత్పత్తి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. టార్గెట్ తో పోలిస్తే దాదాపు 125 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఉత్పత్తి పెరుగుదల వల్ల రాష్ట్రానికి విద్యుత్ కొరత తగ్గడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ఏడాది వరదలు కేవలం నీటి నిల్వలను మాత్రమే కాకుండా విద్యుత్ ఉత్పత్తిని కూడా గరిష్ట స్థాయికి తీసుకువెళ్లాయి. ఇది రాష్ట్రానికి పెద్ద ఊరటగా మారింది. ఐపీఎల్ సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగనుంది. యువ పేసర్లు మెరుపులు, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో జోరు మీదున్నారు ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు. మరోవైపు వరుసగా 2 విజయాలతో ఫామ్లోకి వచ్చింది సిఎస్కే. ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచాయి ఇరు జట్లు. మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ్యాచ్కు సంబంధించిన మరింత సమాచారాన్ని సదానందం అందిస్తారు. సదా, ఓవర్ టు యు. మరి కాసేపట్లో ఒక కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ జరగనుంది. సో ఇక్కడ ఉప్పల్ స్టేడియం ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతకు మించి సిఎస్కే ఫ్యాన్స్ మనకు కనపడుతున్నారు. మొత్తం గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా మనకు ఇప్పటికే ఎల్లో కలర్లో మనకు పూర్తిగా కనపడుతుంది. ధోని ఫ్యాన్స్ అంతా ఇక్కడికి వచ్చి హంగామా చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి టపాసులు పేర్చడంతో పాటు ఇక్కడ కలర్స్ వీటంతటితోటి కూడా పూర్తిగా హంగామా చేస్తున్నారు. సో ఒకరు కాదు ఇక్కడ కాదు, మనకు 50% ఎబో మనకి ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాయలసీమ నుంచి వచ్చాను. ధోని ఫ్యానా? అవును, డైహార్డ్ ఫ్యాన్. రెబల్ స్టార్ ఫ్యాన్స్ తరపున ధోని గారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాము. ఈ రోజు మ్యాచ్ ఆడతాడు అనుకుంటున్నారా? ధోని ఆడకపోయినా సరే డక్అవుట్ కోసే చాలనుకుంటున్నాం మేము. ఎందుకంటే ధోని చూడాలని చెప్పేసి మేము 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ధోని ప్రెజెన్స్ ఈజ్ ఎనఫ్, అంతే. ఇంకా చూస్తున్నాం కదా. సో ఇక్కడ ముఖ్యంగా ఎక్కువగా మనకు కనిపించే వాళ్ళలో ఎక్కువగా ధోని ఫ్యాన్సే కనిపిస్తున్నారు. సో బ్రదర్ మీరేంటి, ఎస్ఆర్హెచ్? నేను ధోని ఫ్యాన్ బ్రో. ఎస్ఆర్హెచ్ జెర్సీ వేసుకున్నావు కదా? మొత్తం ప్లేట్ ఫిరాయిస్తావు అన్నమాట. ధోని ప్రెజెన్స్ చాలు, ఆడకపోయినా పర్లా,
వచ్చి టీం చూస్తే పూర్తిగా ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తున్నట్టున్నావు. అదేం లేదు బ్రో, ఓన్లీ ధోనియే. చూస్తున్నాం కదా ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కన్నా మనకు ఎక్కువగా ధోని ఫ్యాన్సే కనిపిస్తున్నారు. సో ఎందుకంటే ఈ సీజన్లో ఇప్పటి వరకు ధోని ఏ మ్యాచ్లో కూడా ఆడలేదు. సో ఫస్ట్ జరిగిన 5 మ్యాచెస్లో చాలా వరకు అతను గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ధోని ఫ్యానా? ధోని ఫ్యాన్. ఏమనుకుంటారు, ఇవాళ ఆడతారు అనుకుంటున్నారా ధోని? ఖచ్చితంగా ఈరోజు ఆడినా ఆడకపోయినా నెట్ లా కనిపిస్తాయి బ్రో. సౌండ్ అంటే ఏందో చూపిస్తాం అంతే, కానీ నెట్స్ లా కనిపించినది వాళ్ళు అంతే. 125 డెసిబల్స్ మినిమం. చెవులు ప్రాబ్లం ఉన్న రాకుర్రి వెళ్ళిపోండి అంతే. చూసినాం కదా. సో ధోని గేమ్ ఆడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ధోనిని చూస్తే చాలనుకుంటూ కూడా ఇక్కడికి వచ్చే ఫ్యాన్స్ అంతా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో ఇప్పటి వరకు ధోని ఒక్క గేమ్ కూడా ఆడలేదు. సో ఈరోజు నిన్న హైదరాబాద్కి వచ్చిన ధోని ఈరోజు మ్యాచ్ ఆడుతాడా లేదా అనేది కూడా సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే గాయం కారణంగా ఇప్పటి వరకు అయితే ఆడలేదు. కానీ నిన్న ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన వీడియోస్ కూడా పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ మ్యాచ్కి అయితే ఫుల్ క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. సో ఒకవైపు ఈ ఉప్పల్ స్టేడియంలో చాలా వరకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ క్రేజీగా ఉంటారు. సో అంతకు మించి ధోని ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో మనం చూస్తాం కదా ఎక్కువ ఎంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వస్తున్నారో, సో అంతకు మించి ధోని ఫ్యాన్స్ అయితే కనబడుతున్నారు. సో బ్రదర్ ఎక్కడి నుంచి? మధురానగర్, హైదరాబాద్. నుంచా? ఏంటి ఎస్ఆర్హెచ్ ధోనియా ఏంటి ఈరోజు? మనసులో ధోని, బయట హెచ్ఆర్హెచ్ అంతే. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? ఎట్లా ఐ డోంట్ మైండ్ ది రిజల్ట్. మ్యాచ్ స్టన్నింగ్ ఉంటే చాలు, దట్స్ ఇట్. సో ధోని ఆడతారు అనుకుంటున్నారా ఈరోజు? ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడలేదు కదా, నిన్న వచ్చి ప్రాక్టీస్ చేశారు, ఏమనుకుంటున్నారు? హోప్ఫుల్లీ ఆడాలని. నేను లాస్ట్ ఇయర్ చెన్నైకి కూడా వెళ్ళి చూసా మ్యాచ్ ఆయన కోసం. దో హీ డి నాట్ పర్ఫార్మ్, బట్ చూడాలి ఈసారి ఆడి ఏమన్నా చేస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఓకే, ఈరోజు మీరేమో ఎస్ఆర్హెచ్ జెర్సీతో వచ్చారు, కానీ ఇంతకు మించి ఎక్కువగా మనకు సిఎస్కే జెర్సీస్ కనబడుతున్నాయి. సో లోపల గ్రౌండ్లో ఎట్లా ఉండబోతుంది, ఎట్లాంటి ఎగ్జైట్మెంట్ ఉంది? గ్రౌండ్లో కన్నా మన దీని ఏమంటారు స్పెక్టేటర్స్ ఎక్కువ కొట్లాడతారేమో అనిపిస్తుంది. బట్ యా చూద్దాం. చూస్తున్నాం కదా చాలా వరకు ఇక్కడికి వచ్చే వాళ్ళు అసలు చాలామంది ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ధోని అనగానే పక్కగా అటు ధోని వస్తే చాలు, కనిపిస్తే చాలు అంటున్నారు. సో మ్యాచ్ మాత్రం ఈరోజు ఎగ్జైటెడ్గా ఉండబోతుంది. ఎందుకంటే 2 టీమ్స్ కూడా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్స్ తోటి సరిసమానంగా ఉన్నాయి. ఇక మరోవైపు ఇటు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కూడా పూర్తిగా స్ట్రాంగ్గా ఉంటే అటు వాళ్ళు కూడా అటు ఆయుష్ మాత్రే కానీ లేకపోతే సంజు శాంసన్ వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ మాత్రం ఈసారి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మొదటి నుంచి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంటే కొంచెం వీక్ అనుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. మనకు కొత్తగా వచ్చినటువంటి మొన్న లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసినటువంటి ప్రఫుల్ హింజే కావచ్చు, లేకపోతే షాకిబ్ హుస్సేన్ కావచ్చు, వీళ్ళిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. వీరితో పాటు హర్ష్ దూబే అలాగే శివాంగ్ వీళ్ళిద్దరు కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో ఈ బౌలింగ్ లెంత్ తోటి ఎస్ఆర్హెచ్ మాత్రం మంచి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మొత్తానికి మరి కాసేపట్లో స్టార్ట్ కాకపోయే మ్యాచ్కి మాత్రం మంచి ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇటు 2 వేస్ ఎప్పుడైనా ఒక హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరిగితే ఆ హోమ్ గ్రౌండ్కి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రమే ఎక్కువ కనిపిస్తారు. కానీ ఈరోజు మాత్రం ఎస్ఆర్హెచ్కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతకు మించిగా సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నారు. సో మ్యాచ్ అయితే పూర్తి స్థాయిలో ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉండే అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. చూద్దాం మరి కాసేపట్లో జరగబోయే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఏ ప్లేయర్ బాగా ఆడుతున్నారో మనం అయితే వేచి చూడాలి. వీధి కుక్కలు రోజుకు ఎక్కడో ఒక చోట కనిపించిన వారిపై దాడులు చేస్తున్నాయి. కుక్కల దాడులతో జనం రోడ్లపైకి రావడానికే జంకుతున్నారు. చిన్న పెద్ద వృద్ధులు చిన్నారులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఆ శునకాలను చూస్తే జనం పరుగులు తీస్తున్నారు. వీధుల్లో కాలినడకన వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతుండటంతో ఓరుగల్లు ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. కుక్కలు కోతులు కనిపిస్తే బెంబేలెత్తిపోతున్న ఓరుగల్లు వాసులపై స్పెషల్ స్టోరీ. వరంగల్ నగరంలో కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 66వ డివిజన్లో ఏ వీధి చూసినా కుక్కలు గుంపులుగా తిరుగుతూ కాలినడకన వెళ్లే వారిపై దాడి చేసి గాయపరుచుతున్నాయి. కుక్కల దాడిలో 3 నెలల్లో 1086 కుక్కలు, 456 మంది కోతుల దాడిలో గాయాల పాలైనట్లు అధికారుల రికార్డులు చెబుతున్నారు. వేసవిలో కుక్కలు రెచ్చిపోతుండగా వాటి దారిలోనే కోతులు కూడా దాడులకు పాల్పడుతుండటంతో జనం భయాందోళన చెందుతున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హన్మకొండ, వరంగల్, కాజీపేటలో 35,000కు పైనే వీధి కుక్కలు ఉంటాయని అంచనా. గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మాత్రం 28,000 కుక్కలు ఉన్నట్లు చెబుతున్నారు. కుక్కల సంఖ్య తగ్గుతుందని రికార్డుల లెక్కల్లో చెబుతున్నా ఏ కాలనీకి వెళ్లినా ఎక్కడైనా సరే శునకాలదే రాజ్యం. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై దాడికి తెగబడుతుండటంతో బయటకు రావాలంటే జనాలు వణికిపోతున్నారు. మొన్నటికి మొన్న వరంగల్ నగరంలోని శివనగర్లో 4 ఏళ్ల చిన్నారి నడుచుకుంటూ వస్తుండగా కుక్కలు వెంటపడి దాడి చేసి తల, చేతికి గాయపరిచాయి. అక్కడ పక్కింటి వారు కర్ర పట్టుకుని రావడంతో పరుగులు తీశాయి. కుక్కలు విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలను చూస్తే బయటికి రావాలంటే భయమేస్తోందని అంటున్నారు. కుక్కలు బాగా ఉన్నాయి, పిల్లలకు కరుస్తా ఉన్నాయి. మేము షాపుకు పోవాలన్నా, ఏటన్నా పోవాలన్నా ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. వార్డులో కుక్కలు చాలా ఉన్నాయండి. పిచ్చి కుక్కలు అన్నది తెలుస్తలేదు, మంచి కుక్కలు అన్నది తెలుస్తలేదు. ఇక ఎవరు ఆడ గుణసుదారని వాళ్ళ సంబంధించిన వాళ్ళకి చెప్పినాం, వస్తలేరు. వాళ్ళు వచ్చి ఒక రోజు వచ్చి తీసుకొని పోతాను, మళ్ళీ తెల్లారి మళ్ళీ అట్నే కుక్కలు ఉంటాయి. బయటికి పోవాలన్నా, మేము షాపులోకి పోవాలన్నా కుక్కలను చూసి పిల్లలను పట్టుకొని ఉండాలంటే ఉండలేము కదా. కుక్కల దాడిలో గాయపడి రేబీస్ ఇంజెక్షన్ కోసం PHCలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో MGM ఆసుపత్రికి వచ్చామని చెప్తున్నారు కుక్క దాడిలో గాయపడిన బాధితులు. చిన్న పిల్లలు పోయినా, పెద్ద పిల్లలు పోయినా కూడా కుక్కలతో కొద్దిగా భయం ఉన్నది. ఏ రోడ్డు పోయినా అవే ఉన్నాయి. అవి ఇటు పోయినా ఒక 2-3 పోతేనే ఉంటాయి, లేకుంటే ఒకరు పోతే కడతాయి. పట్టించుకొని చెప్తే సరే చూద్దాం ఈ మధ్యలో చెప్పిండ్రు అధికారులు. అదే ప్రాబ్లం, పెద్ద అదేమో లేదు. చిన్నపిల్లలుగా వాళ్ళు బయటికి పోయేటట్టు లేరు కాబట్టి మనం అసొంటలు ఉంటేనే పోతాను. కుక్కలు వీధుల్లో స్వైర విహారం చేస్తున్నా నగరంలోనే కాదు గ్రామాల్లో కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు, కోతులు గాయపరచడంతో చికిత్స కోసం రోజుకి 130 నుంచి 160 మంది వరకు MGM ఆసుపత్రికి కుక్క కాటుకు ఇంజెక్షన్లు వేయించుకునేందుకు పోతున్నారు. కుక్కలు విపరీతంగా ఉన్నాయి, ఎవరు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎవరు ఎంత అయినా కూడా అదే పిచ్చి కుక్కలు ఎక్కువైపోయినాయి. ఒక గల్లీకి 10 కుక్కలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. అండి 4-5 కలిసింది, 5 మంది కలిసింది మొత్తం. బాబు పోతుంటే ఇంకా కలిసింది. అది అదే ఫోన్ చేసినాం, ఒకరోజు వచ్చి చూసుకున్నారు, పోయింది అంతే. చాలా చాలా ఇబ్బంది ఉంది, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ గల్లీలలో ఎవరు పట్టించుకోవట్లేదు. కుక్కలు, కోతుల దాడిలో గాయపడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రతిరోజు 200కు పైగా ఇంజెక్షన్ల కోసం వరంగల్ నగరవాసులే కాదు గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్నపిల్లల నుంచి వృద్ధులు, మహిళలు వస్తున్నారని MGMలోని స్టాఫ్ హెడ్ నర్స్ చెప్తున్నారు. మంకీ బైట్లు రోజు దాదాపు ఒక 70-80 వరకు అవి వస్తున్నాయి. డాగ్ బైట్లు కూడా వస్తున్నాయి. దాదాపు టోటల్ సెన్సెస్ 100 చేంజ్ ఉంటున్నాయి మార్నింగ్ టైంలోనే. మళ్ళీ ఈవినింగ్ కూడా ఓపీ ఉంటుందండి. ఈవినింగ్ ఓపీలో కూడా మళ్ళీ ఇస్తారు. అప్పుడు 30-40 వరకు వచ్చేస్తాయి డైలీ. అసలు మంకీలే అయితే పిల్లలు పోతుంటేనే అటాక్ చేస్తున్నాయంట. డాగ్స్ కూడా బాగానే అవుతున్నాయి. వాటి రెండింటిని కొంచెం నిర్మూలం చేస్తే ప్రజలకు కూడా బాగుంటుందని నా ఉద్దేశం. ఎక్కువ ఉన్నాయండి కేసెస్, చాలా ఎక్కువ ఉన్నాయి. పసిపిల్లల్ని బెడ్ పైన వేసి పోయే వరకు కూడా ఇవాళ ఒక అమ్మాయి 3 months బేబీ తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయికి తల్లి బాత్రూమ్ కని బయటికి వెళ్ళేసరికి వచ్చి కుక్క అందుకుందంట. కాలినడకన వెళ్తున్న ప్రజలపై దాడులకు పాల్పడుతున్న కుక్కలను, కోతులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు. నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం కుక్కలు, కోతులపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలిస్తామంటూ ఆదివాసీ అమ్మాయిలపై వల విసురుతున్నారు. అంగడి సరుకుల అక్రమంగా అమ్మేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా నుంచి మధ్యప్రదేశ్కు అమ్మాయిలను రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి వెనుక ఉన్నదెవరు? అక్రమార్కుల వలలో చిక్కుకున్న మహిళలు ఎంతమంది? కుమరంభీం జిల్లాలో అమ్మాయిల అమ్మకాల దందాపై పోలీసుల విచారణపై స్పెషల్ స్టోరీ. కొమరంభీం జిల్లాలో ఆదివాసీల అమ్మాయిల అమ్మకం దందా కలకలం రేపుతోంది. బెజూర్ మండలానికి చెందిన 2 ఆదివాసీ అమ్మాయిలు ఉపాధి కోసం మంచిర్యాల పట్టణానికి వెళ్లారు. వారిపై అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠా వల విసిరింది. మాయమాటలు చెప్పి వారిని బలవంతంగా రైల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆత్రేయపురానికి తరలించారు. అక్కడే 2 యువతులను ఒప్పందం చేసుకున్న వారితో బలవంతంగా పెళ్లి చేసింది ముఠా. 2-3 రోజుల కింద కొండపల్లిలైంది, అలాగే గెర్రెలైంది, జహేనూర్ మండలంలో అయింది. ఏదైనా మా ఆదివాసీ బిడ్డల మీద మధ్యప్రదేశ్ తీసుకెళ్లి పెళ్లి పేరుతో
కాకపోతే ఏ పేరుతో తీసుకెళ్తారో కానీ మా అమ్మాయిలని మాత్రం బాగా మోసం చేసిండ్రు. అమ్మాయిలను అమ్మినందుకు పెళ్లి చేసుకున్న యువకులు ఒక్కొక్కరి నుంచి 2,50,000 రూపాయలు తీసుకున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఓ యువతి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మహారాష్ట్రలోని ఆత్రేయపురానికి వెళ్లి అమ్మాయిలను విడిపించారు. బెజ్జూరుకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అమ్మాయిల అక్రమ రవాణా వెనుక 3 వ్యక్తులు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు పోలీసులు. కిష్టంపేటకు చెందిన భార్యాభర్తలు ముడిమాడుగుల ప్రశాంత్, ఆయన భార్య సవిత అమ్మాయిలకు మాయమాటలు చెప్పినట్లు గుర్తించామన్నారు. సిరోంచకు చెందిన మహేష్ అనే వ్యక్తి సాయంతో మధ్యప్రదేశ్లో అమ్మినట్లు తెలిసిందన్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఫోన్లు సీజ్ చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు పోలీసులు. ఈ కేసులో మరో నిందితుడు రాహుల్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ముఠాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు పోలీసులు. ఘటనపై ఆదివాసీ ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసులమైన మా ఆడబిడ్డలు అమాయకులపై ఇక్కడికి వెళ్లి మధ్యప్రదేశ్కు తరలించి అక్రమంగా వారికి వివాహం పేరుతోటి అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షలు తీసుకొని వారికి కట్టబెడుతున్నారు. వీరు ఒక మూటగా ఏర్పడి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లి అక్కడ చెలామణి చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ముఠా గుట్టురట్టు చేస్తామంటున్నారు పోలీసులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలోని ఎక్సలెన్సియా సిబిఎస్ఈ 10th ఫలితాల్లో మరోసారి సత్తా చాటింది. ఎక్సలెన్సియాలో చదివిన స్టూడెంట్స్ రీసెంట్ గా విడుదలైన ఫలితాల్లో అగ్రగామిలో నిలిచారు. విద్యార్థుల అంకిత భావం, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఇతర స్టాఫ్ కృషితో రికార్డు స్థాయి స్కోర్లతో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది ఎక్సలెన్సియా. ప్రతి స్టూడెంట్ రాణించగలడనే నమ్మకంతో ప్రతి విద్యార్థి తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా వారిని తీర్చిదిద్దడంపై తాము దృష్టి పెడతామన్నారు ఎక్సలెన్సియా నిర్వాహకులు. స్టడీలో వెనుకబడ్డ విద్యార్థిపైన మరింత ఎక్కువ ఫోకస్ చేసి వారిని తీర్చిదిద్దుతామన్నారు నిర్వాహకులు. స్టాఫ్ కూడా విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటూ వారిలోని టాలెంట్ను వెలికి తీస్తారని వివరించారు. కేవలం స్కోర్లు, ర్యాంకులు మాత్రమే చూడమని, విద్యార్థుల శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. స్టూడెంట్స్ కేవలం పరీక్షల్లో పాస్ కావడానికే చూడమని, వారికి మెరుగైన విలువలు, స్కిల్స్ కూడా నేర్పిస్తామని చెప్పారు. లైఫ్లో నిరంతరం విజయాన్ని సాధించేలా సిద్ధం చేస్తామన్నారు. సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వంతో ప్రతి స్టూడెంట్ రాణించగలరని ఈ సంవత్సరం ఫలితాలు వచ్చాయన్నారు. ఫలితాల్లో సాయి కృష్ణకు 98%, బసపోగు ప్రహర్షిత్కు 97.2%, సిరిపురం సంజయ్ ఆర్యన్కు 97%తో ముందంజలో ఉన్నారు. ఈ విజయం అందరి కృషితో సాధ్యమైందన్నారు ఎక్సలెన్సియా నిర్వాహకులు. ఎక్సలెన్సియాపై అచంచలమైన మద్దతు, విశ్వాసం ఉంచిన విద్యార్థుల తల్లిదండ్రులకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. We are very happy to share our grade 10 CBSE results of 25-26 batch. Every year we perform well, but this year it's even more special because we have 490, 486 and 487. But what makes it even more special is that 50% of our students have scored more than 80%. So true to our philosophy of pushing every child to perform to his best level, the teachers have worked with each and every student and ensured that they give their best performance. So this starts at the at a very young age of 6th or 7th grade, and from grade 8 onwards there is teachers drive conceptual clarity along with academic rigor. We also take care of their well-being. So conceptual clarity, doubt clarification sessions, error analysis, these are all some of the strategies that we use to make the children perfect in their subjects. And like I said, when it comes to their well-being, we take care of stress management also. We have regular yoga sessions, we have counseling sessions which help the children maintain balance between academics and their mental well-being. So this is a proof that we take care of the mind, body and soul of each and every child, and that is how our philosophy of excellence everywhere in everything. So this is not just marks on the paper, but it is the result of months of hard work of the teachers and the students, systematic planning, dedication from the teachers and the students side. The 4th batch of grade 10 passing out and it is a residential campus. So here the students feel like they are a part of the family. Teachers పిల్లలతోటి బాండ్ ఏర్పరచుకొని ఫస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లాగా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు మేక్ ద చైల్డ్ ఫీల్ ఫ్రీ ఇన్ ద స్కూల్.
అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ ద లాస్ట్ చైల్డ్ ఎవరైతే లాస్ట్ అబ్బాయి ఉన్నాడో ఈవెన్ ద లోయెస్ట్ పర్ఫార్మర్ అని మనం ఎవరినైతే అనుకుంటామో ఈవెన్ వాళ్ళకు కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఇస్తాము యాజ్ ద టాపర్ చైల్డ్. సో దీని ప్రకారం మనం ఏంటంటే ఏ చైల్డ్ని వదిలిపెట్టాము, అందరినీ పర్ఫామ్ చేయగలరు అన్న నమ్మకంతో అందరితోటి వర్క్ చేసి టీచర్స్ వాళ్ళతోటి ఫ్రెండ్లీగా మెలిగి ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి వాళ్ళ బెస్ట్ రిజల్ట్స్ని ఎక్వైర్ చేస్తారు.